దేవుని పిలుపు ఉంది. కానీ ఒక్కసారి అడుగు పెట్టినప్పుడు అట్టర్ ఫెయిలియర్ నాకు కలిగిందండి. ఓడిపోయానండి, అవమానించబడ్డాను. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటేనే నాకు ఫోబియా లా ఉంది అన్న పరిస్థితిలో ఉన్నారా? కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మూవ్ ఫ్రమ్ ద పాస్ట్. గతంలో ఫెయిలియర్ అయిందేమో, ఫెయిలియర్ వచ్చిందేమో, గతంలో విఫలమైందేమో, గతంలో ఎంతో అవమానం కలిగిందేమో, గతంలో ఎంతో ప్రయత్నించారు దేవుని కోసం చేద్దాం, ఎదురు దెబ్బలు తిన్నారేమో. బట్ డు నాట్ గివ్ అప్, డోంట్ స్టాప్. అలాగనే మనం ఫలిస్తామండి. ఏదో ఒక రోజు మనకు అవమానం కలిగిందని, ఏదో ఒక రోజు మనము ప్రయత్నించింది విఫలమైందని, ఏదో ఒక రోజు మనం ఎంత చేసినా ఎవరు మెచ్చుకోవట్లేదని ఇంకా నాకు వద్దు, నేను గివప్ చేసేస్తున్నా కాదు. మూవ్ ఫ్రమ్ వాట్ హ్యాపెన్ బిహైండ్. గతంలో ఏం జరిగిందో అంతా కూడా మర్చిపోయి ముందుకు వెళ్తాను. ప్రభా, ఈసారి మళ్ళీ ప్రయత్నిస్తా. ఈసారి దేవునితో ప్రయత్నించండి, ఈసారి దేవుని కృపతో ప్రయత్నించండి, ఈసారి దేవుడు శక్తితోటి, దేవుడు ఇచ్చే కరేజ్ తోటి ప్రయత్నించండి. నిశ్చయంగా జయము మీదే, జయం మనదే. మూడవది ఏంటిదంటే, మొట్టమొదటిగా ఏంటిదంటే హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ. ప్రతిరోజు ఆయన వాక్యం వినాలి. రెండవది ఏంటిదంటే గతము నుండి, గత గాయాల నుండి, గత అవమానాల నుండి ముందుకు వెళ్ళాలి. మూడవది ఏంటిదంటే ఒక దర్శనము కలిగి ఉండాలండి. దర్శనము కలిగి ఉండాలి. ఆ దర్శనం కలిగి ఉంటే మాత్రమే కాదు, హ్యావ్ అ విజన్ అండ్ బీ షూర్ టు ఫుల్ఫిల్ ద విజన్. అర్థమవుతుందా? కేవలం దర్శనం, అనేక మందికి దర్శనం ఉంటుంది, అనేక మందికి గోల్స్ ఉంటాయి, గమ్యం ఉంటది. కానీ గమ్యము కలిగినంత మాత్రాన మనం గొప్పలం కాము. కానీ ఆ గమ్యము, ఆ దర్శనము నెరవేర్చేవారుగా ఉన్నప్పుడు అప్పుడు వి మేక్ అ డిఫరెన్స్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యములో, ఈ లోకములో వీ కెన్ మేక్ అ డిఫరెన్స్. కాబట్టి మీకు ఏమైనా దర్శనం ఇచ్చాడా దేవుడు? మీ సోషల్ మీడియాని దేవుడు తన మహిమ కొరకు వాడమని మీకు ప్రేరేపణ ఉంది, కానీ నాకు చేత కాదండి, నేను బాగా ఇంట్రోవర్ట్ నండి, నాకు ఇదండి అదండి అని అంటున్నారా? లేకపోతే ఏదో విషయంలో మీకు ఒక బిజినెస్ ఉందేమో, ఈ బిజినెస్ లో నన్ను మహిమపరిచేలాగా నువ్వు చేయి అని అంటే భయం అండి, మా పార్ట్నర్ ఏమంటాడు అని అంటున్నారా? మీ ఎడ్యుకేషన్ లో, మీరు చదివే స్థలాల్లో, మీరు ఎక్కడున్నా దేవుడు ఒక విజన్ ఇచ్చాడు. విజన్ లేకుండా ఏ క్రైస్తవుని ఉంచడం. ప్రతి విశ్వాసికి ఒక విజన్ ఉంటుంది, నేను ఇలాగ దేవుని మహిమపరచాలని. అందరికి ఒకేలాగా ఉండదు. మాకేమో ఈ రీతిగా క్రైస్తవులు, విశ్వాసుని బలపరిచే విజన్ దేవుడు మాకు ఇచ్చాడు. కానీ అదే విజన్ మీకు ఉండకపోవచ్చు, ఎందుకంటే మీరు సెక్యులర్ జాబ్స్ లో ఉన్నారు, సెక్యులర్ ప్లేసెస్ లో ఉన్నారు, సెక్యులర్ పీపుల్ మధ్యలో ఉన్నారు. అట్లాంటప్పుడు నేను ఇలాగ వాళ్ళు ఎలా బోధిస్తున్నారు అట్లా కుదరదు. God has given you vision. As I'm speaking to you, God is revealing to you again. ఆ విజన్ మరలా దేవుడు మీకు కనపరుస్తున్నాడు. ఇదిగో, this is my confirmation for you. నేను నీకు ఏదైతే దర్శనం ఇచ్చానో, ఇదిగో నా దాసరాల ద్వారా నేను మాట్లాడుతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ అ కన్ఫర్మేషన్, ఇట్ ఈస్ అ కన్ఫర్మేషన్. ఫుల్ఫిల్ ద విజన్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చిన దర్శనము నెరవేర్చండి. అప్పుడు మనము ఈ ఫలము ఫలించే వారు ఉంటామండి. ఫలము ఫలించాలా? ఒట్టి మైండ్ లో కాదు, క్రియలో చేద్దాం. ఒట్టి మనసులో పెట్టుకుని తర్వాత చూద్దాములే అని ప్రొక్రాస్టినేషన్, వాయిదా వేయడం కాదు. కానీ నేను చేస్తాను, నేను అనుకున్నది అనుకున్నట్టు చేస్తాను, దేవుని మహిమ పరుస్తానని రోషముతోటి ముందుకు వెళ్ళండి. నాలుగోది ఏంటిదంటే రైట్ మోటివేషన్.